Say it so. I'ma turn it up and then I'm gonna take it down. Hello friends, welcome to our channel All-in-One Film Updates. టాప్ 7 బెస్ట్ మూవీస్ ఏంటో ఈ వీడియోలో అయితే చూద్దాం ఫ్రెండ్స్. నంబర్ 1లో ఉన్న మూవీ వచ్చేసి మోర్టల్ ఇంజన్స్. ఈ మూవీలో నటించిన యాక్టర్స్ వచ్చేసి రాబర్ట్ షీటన్ అండ్ హీరా హిల్మర్. అండ్ మూవీ స్టోరీ ప్లాట్ వచ్చేసరికి అండ్ ఒక రోజు లండన్ సిటీ వచ్చేసి ఒక చిన్న సిటీని అయితే మింగేస్తుంది. అండ్ ఆ చిన్న సిటీలో అయితే ఉంటుంది హీరోయిన్ హెస్టర్. అండ్ ఆ లండన్ సిటీ చిన్న సిటీని మింగేసిన తర్వాత చిన్న సిటీలో ఉన్న ప్రజల్ని మరి ధనాన్ని ఫుడ్ని తీసుకొని వాళ్ళ మీద అయితే దౌర్జన్యం చేస్తూ ఉంటారు. అండ్ అదే లండన్ సిటీలో అయితే టామ్ అయితే ఫ్రెండ్ అవుతాడు హెస్టర్కి. హెస్టర్ వాళ్ళ ఫాదర్ ఎవరనేది ఎలా తెలుసుకుంది, ఫైనల్గా టామ్ హెస్టర్ మరియు ఆ లండన్ సిటీని ఎలా అంతం చేశారు క్లైమాక్స్లో అనేది మాత్రం మీరు మూవీ అయితే చూసి తెలుసుకోండి ఫ్రెండ్స్. మూవీ అయితే చాలా బాగుంటుంది. వెరీ ఎగ్జైటింగ్ ఎలిమెంట్స్, ఆ మెకానికల్ వరల్డ్ కానీ ఆ గ్రాఫిక్స్ కానీ విజువల్స్ కానీ భలే ఉంటాయి. మూవీలో క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్, ఇంట్రెస్టింగ్ పాయింట్స్తో ఈ మూవీ అయితే చాలా బాగుంటుంది. ప్రైమ్ వీడియోలో అయితే అవైలబుల్గా ఉంది తెలుగు లాంగ్వేజ్లో. నంబర్ 2లో ఉన్న మూవీ వచ్చేసి అండ్ డ్రాగన్స్. ఈ మూవీలో యాక్టర్ వచ్చేసి క్రిస్ పైన్ అయితే నటించాడు. అండ్ మూవీ స్టోరీ ప్లాట్ వచ్చేసరికి ఒక క్యాసిల్లో అయితే హీరో ఫ్రెండ్ అయితే బందీలుగా ఉంటారు జైల్లో. అండ్ అక్కడ కోర్టులో అయితే హాజరయ్యి హీరో అయితే తన గతాన్ని అయితే వాళ్ళకైతే చెప్తాడు. అక్కడి నుంచి ఒక కిటికీలో నుంచి దూకైతే పారిపోయి వెళ్ళిపోతారు వాళ్ళిద్దరు. ఫోర్జ్ క్యాసిల్కి వెళ్ళి తన కూతురు కీరాన్ అయితే కలుసుకొని తన కూతురు అయితే తీసుకెళ్లాలి అనుకుంటాడు. అండ్ హీరో అయితే ఫోర్జ్ని అయితే అడగతాడు, నువ్వు ఈ నగరానికి ప్రభు ఎలా అయ్యావని. అండ్ దానికంతా మంత్రగత్తె సోఫియా కారణం అని చెప్పేసి ఫోర్జ్ అయితే చెప్తాడు హీరోకి. అండ్ హీరో అయితే తన కూతురుని కీరాన్ అయితే తీసుకెళ్లాలనుకుంటే ఫోర్జ్ అయితే మంత్రగతితో చెప్పించి ఆపిచ్చేస్తాడు. అండ్ హీరో ఫ్రెండ్ని అయితే బంధించి అండ్ హీరో కూతురు అయితే తనతోనే ఉంటుందని చెప్పేసి హీరోకి అయితే చెప్తాడు ఫోర్జీ. అండ్ ఆ తర్వాత వాళ్ళిద్దరిని చంపేయమని చెప్పేసి ఆర్డర్ అయితే ఇస్తాడు సైనికులకి. అండ్ అక్కడి నుంచి హీరో ఫ్రెండ్ అయితే తప్పించుకొని తన కూతురుని ఎలా కాపాడుకున్నాడు అండ్ క్లైమాక్స్ లో సోఫియా మంత్రగతిని ఎలా అంతం చేశాడు అనేది మూవీ స్టోరీ ప్లాట్. ఈ మూవీ అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అండ్ అక్కడక్కడ కామెడీ సీన్స్ తో మిమ్మల్ని అయితే సూపర్ గా ఎంటర్టైన్ చేస్తుంది ఫ్రెండ్స్. అండ్ మూవీలో అయితే అడ్వెంచరస్ డ్రాగన్ ఫైట్స్ కానీ అండ్ మ్యాజికల్ మూవ్మెంట్స్ కానీ విజువల్ ఎఫెక్ట్స్ కానీ చాలా అంటే చాలా బాగుంటుంది ఈ మూవీలో. క్లైమాక్స్ తో సోఫియాతో ఫైట్ అయితే చాలా అంటే చాలా ఎంగేజింగ్ గా ఉంటుంది మూవీలో. ఈ మూవీ అయితే తెలుగు లాంగ్వేజ్ లో అవైలబుల్ గా ఉంది ప్రైమ్ వీడియోలో, వెళ్ళైతే చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ నంబర్ 3లో ఉన్న మూవీ వచ్చేసి కుంఫు యోగా. అండ్ ఈ మూవీలో యాక్టర్స్ వచ్చేసి జాకీ చాన్ మరియు సోనూ సూద్ కలిసి నటించిన ఈ మూవీ అయితే యాక్షన్ అడ్వెంచర్ జోనర్ లో అయితే మూవీ అయితే రిలీజ్ అయింది ఫ్రెండ్స్. ఈ మూవీ స్టోరీ ప్లాట్ వచ్చేసి జాకీ చాన్ మరియు వాళ్ళ టీం అయితే ఆర్కలాజిస్ట్ టీమ్ గా అయితే వర్క్ చేస్తూ ఉంటారు. అండ్ ఫైనల్ గా వాళ్ళకైతే తెలుస్తుంది ఏషియన్ ఇండియన్ ట్రెజర్ అయితే ఉందని. అండ్ ఆ ట్రెజర్ ని కనిపెట్టాలని చెప్పేసి విలన్స్ అయితే కనిపెట్టడానికి ట్రై చేస్తూ ఉంటారు. అండ్ ఆ విలన్ ఎవరో కాదు, మన సోనూ సూదే. ఫైనల్ గా హీరో టీం అయితే విలన్స్ నుంచి తప్పించుకొని ఆ ట్రెజర్ ని ఎలా కనిపెట్టారు, ఫైనల్ గా ఆ ట్రెజర్ అయితే హీరో వాళ్ళకి దొరికిందా విలన్స్ కి దొరికిందా ఆ ట్రెజర్ అనేది మూవీ చూసి తెలుసుకోండి. మూవీలో జాకీ చాన్ ఫైట్స్ కానీ కుంఫు టెక్నిక్స్ కానీ మిమ్మల్ని అయితే సూపర్ గా అయితే ఎంటర్టైన్ చేస్తాయి. అండ్ మూవీలో అయితే ఒక సీన్ అయితే చాలా అంటే ఫన్ గా ఉంటుంది. ఒక కార్ లో అయితే పుల్ అయితే ఉంటుంది. ఆ సీన్ అయితే చాలా ఫన్ గా హిలీరియస్ గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సోనూ సూద్ పర్ఫార్మెన్స్ అయితే ఈ మూవీలో నెక్స్ట్ లెవెల్ గా ఉంటుంది విలన్ రోల్ లో. అండ్ మూవీలో అయితే క్లైమాక్స్ అయితే చాలా ఎగ్జైటింగ్ గా ఉంటుంది. డోంట్ మిస్ ఇట్ ఫ్రెండ్స్. ఈ మూవీ అయితే ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంది తెలుగు లాంగ్వేజ్ లో, వెళ్ళైతే చూడండి ఫ్రెండ్స్. నంబర్ 4లో ఉన్న మూవీ ఎలిటా బ్యాటిల్ ఏంజెల్. ఈ మూవీలో నటించిన మెయిన్ లీడ్ యాక్టర్ వచ్చేసి రోసా స్లేజర్. ఈ మూవీని అయితే ప్రొడ్యూస్ చేశారు అవతార్ ఫేమ్ డైరెక్టర్ జేమ్స్ కెమెరాన్. ఈ మూవీ స్టోరీ ప్లాట్ వచ్చేసరికి ఒక సైంటిస్ట్ కి ఎలిటా అయితే సిటీ ఐరన్ స్క్రాప్ లో అయితే దొరుకుతుంది. అండ్ ఆ సైంటిస్ట్ అయితే తనను బాక్ చేసి ఒక మంచి రోబోట్ లాగా అయితే మారుస్తాడు. అండ్ ఆ ఐరన్ సిటీలో అయితే హీరో అయితే పరిచయం అవుతాడు ఎలిటాకి. అండ్ అక్కడి నుంచి ఎలిటా తన గతాన్ని ఎలా తెలుసుకుంది అండ్ మూవీ క్లైమాక్స్ లో అయితే హీరో ఎలా చనిపోతాడు అనేది మూవీ అయితే చూసి తెలుసుకోండి ఫ్రెండ్స్. అండ్ మూవీలో విజువల్స్ కానీ యాక్షన్ సీక్వెన్స్ కానీ నెక్స్ట్ లెవెల్ గా అయితే ఉంటాయి. మూవీ స్టోరీ అయితే వెరీ సస్పెన్స్ ఇంటెన్సివ్ గా అయితే ఉంటుంది. అండ్ వెరీ రోబోటిక్ యూనిక్ కాన్సెప్ట్ అయితే మనకి ఈ మూవీలో దొరుకుతుంది. ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్తో ఎంగేజింగ్ పాయింట్స్ అయితే ఈ మూవీ అయితే ఉంటుంది. అండ్ ఒక మంచి మూవీ చూడాలి అనుకుంటే ఈ మూవీ అయితే మీకు రైట్ చాయిస్ ఫ్రెండ్స్. ఈ మూవీ అయితే తెలుగులో ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంది, వెళ్ళైతే చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ నంబర్ 5లో ఉన్న మూవీ వచ్చేసి ద పాప్స్ ఎగ్జాసిస్ట్. ఈ మూవీ అయితే రీసెంట్ గా రిలీజ్ అయింది హారర్ జోనర్ లో. మూవీలో యాక్టర్ వచ్చేసి రూసెల్ క్రో అయితే హెచ్ ఫాదర్ గా అయితే యాక్ట్ చేశాడు ఈ మూవీలో. ఈ మూవీ స్టోరీ ప్లాట్ వచ్చేసరికి ఒక ఫ్యామిలీలో మదర్ అండ్ సన్ డాటర్ అయితే ఉంటారు. అండ్ వాళ్ళైతే వాళ్ళ ఓన్ హౌస్ పాత ఇంటికైతే వెళ్తారు. ఆ హౌస్ లో పారానార్మల్ యాక్టివిటీస్ వల్ల వాళ్ళ సన్ అయితే ఎఫెక్ట్ అవుతాడు. అండ్ ఆ ఇంట్లో ఉన్న దెయ్యం వాళ్ళ సన్ లోకి దూరి అయితే వాళ్ళ మదర్ ని డాటర్ ని అయితే భయపెడుతూ ఉంటుంది.
అండ్ ఆ విషయం అయితే లండన్లో ఉన్న చర్చ్ ఫాదర్ గాబ్రియల్కి తెలిసి ఆ ప్లేస్కి అయితే వస్తాడు. ఫైనల్గా ఆ సోల్ ఎంత పవర్ఫుల్ అనేది గాబ్రియల్కి అర్థమవుతుంది. ఫైనల్గా గోస్ట్ నుంచి ఫాదర్ గాబ్రియల్ అయితే ఆ పిల్లవాడిని ఎలా కాపాడాడు అనేది మూవీ స్టోరీ. మూవీలో అయితే ఎగ్జైటింగ్ స్కేరీ మూమెంట్స్ అయితే ఉంటాయి. స్టోరీ అయితే స్ట్రైట్ లైన్గా ఇంట్రెస్టింగ్ అయితే మారుతూ ఉంటుంది లెవెల్కి. వెరీ సస్పీషియస్ స్కేరీ సీన్స్తో అయితే మిమ్మల్ని అయితే ఎంగేజ్ చేస్తుంది మూవీ మొత్తం. ఈ మూవీ అయితే డోంట్ మిస్ ఇట్ ఫ్రెండ్స్, ఖచ్చితంగా చూడండి. ప్రైమ్ వీడియోలో అయితే అవైలబుల్గా ఉంది తెలుగు లాంగ్వేజ్లో. నెక్స్ట్ నంబర్ 6లో ఉన్న మూవీ వచ్చేసి బూ. ఈ మూవీ హారర్ జోనర్లో డైరెక్ట్ ఓటీటీలో అయితే రిలీజ్ అయింది. మూవీలో యాక్టర్స్ వచ్చేసి రకుల్ ప్రీత్ సింగ్, విశ్వక్సేన్ అయితే కలిసి నటించారు ఈ మూవీలో. అండ్ మూవీ స్టోరీ ప్లాట్ వచ్చేసరికి హీరోయిన్ అయితే హలోవిన్ పార్టీ చేసుకోవాలని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఇంటికైతే పిలుస్తుంది. అండ్ ఆ రోజు నైట్ అయితే వాళ్ళైతే ఒక బుక్ అయితే చదువుతారు. అండ్ ఆ నైట్ అక్కడి నుంచి పారానార్మల్ యాక్టివిటీస్ అయితే ఫేస్ చేస్తారు వాళ్ళు. ఫైనల్గా దెయ్యాల నుంచి వాళ్ళు ఎలా తప్పించుకున్నారు అనేదే ఆ మూవీ స్టోరీ. మూవీలో అయితే స్కేరీ సస్పీషియస్గా అయితే ఉంటుంది. అండ్ మూవీ స్టోరీ వెళ్ళే కొద్దీ వెరీ ఇంట్రెస్టింగ్ అయితే వెళ్తూ ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ ఫైనల్గా వచ్చే ట్విస్ట్ మీరైతే ఎక్స్పెక్ట్ చేస్తారు. అండ్ దాని తర్వాత వచ్చే ట్విస్ట్ అయితే మీరైతే ఇంప్రెస్ అయితే అయిపోతారు ఫ్రెండ్స్. అండ్ మూవీ మొత్తం ఎటెటో వెళ్ళి ఒక స్ట్రైట్ లైన్కి అయితే వస్తుంది స్టోరీలో. బెస్ట్ ఎంగేజింగ్ పాయింట్స్తో, ఇంట్రెస్టింగ్ సీన్స్తో అయితే మిమ్మల్ని అయితే ఎంటర్టైన్ చేస్తుంది ఈ మూవీ. ఫ్రెండ్స్ ఓవరాల్గా బెస్ట్ మూవీ అయితే చూసామని మీరైతే ఇంప్రెస్ అవుతారు. ఈ మూవీ అయితే తెలుగు లాంగ్వేజ్లో అయితే అవైలబుల్గా ఉంది జియో సినిమాస్లో. నెక్స్ట్ నంబర్ 7లో ఉన్న ఫైనల్ మూవీ వచ్చేసి సత్తిగానే 2 ఎకరాలు. ఈ మూవీ అయితే డైరెక్ట్ ఓటీటీ అయితే ఆహా ప్లాట్ఫామ్ లో అయితే రిలీజ్ అయింది ఫ్రెండ్స్. ఈ మూవీలో యాక్టర్ వచ్చేసరికి పుష్ప ఫేమ్ జగదీష్ ప్రతాప్ అయితే ఈ మూవీలో నటించాడు. మూవీ స్టోరీ వచ్చేసరికి ఫ్రెండ్స్, సత్తిగాన్ 2 ఎకరాలని అమ్ముకోలేక తన పడిన కష్టాలు, ఫైనల్ గా సత్తిగాడు తన 2 ఎకరాలని అమ్మాడా లేదా, అండ్ సత్తిగాడు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి, అండ్ తనకు దొరికిన సూట్ కేసు వల్ల తను లాభం పొందాడా లేదా, అలాంటి క్వశ్చన్స్ కన్నిటికీ ఆన్సర్ అయితే మూవీ చూసి అయితే తెలుసుకోండి ఫ్రెండ్స్. మూవీ అయితే చాలా కామెడీ, హిలేరియస్ ఫన్ తో అయితే మిమ్మల్ని అయితే ఎంటర్టైన్ చేస్తుంది ఫ్రెండ్స్. మూవీ అయితే బెస్ట్ కామెడీ ఎంటర్టైనర్ అనే చెప్పాలా. మూవీలో బిత్తిరి సత్తి పర్ఫార్మెన్స్ గానీ, వెన్నెల కిషోర్ పర్ఫార్మెన్స్ గానీ నెక్స్ట్ లెవెల్ గా ఉంటుంది. మీరు ఒక మంచి కామెడీ మూవీ చూడాలి అనుకుంటే ఈ మూవీ మీకు రైట్ చాయిస్ ఫ్రెండ్స్. అండ్ మూవీ అయితే ఒక మంచి కామెడీ ఎంటర్టైనర్. మీరైతే మూవీని చూడాలి అనుకుంటే ఆహా ప్లాట్ఫామ్ లో తెలుగు లాంగ్వేజ్ లో అవైలబుల్ గా ఉంది ఫ్రెండ్స్, వెళ్ళైతే చూడండి. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియోలో న్యూ రికమెండెడ్ మూవీస్ తో అయితే న్యూ వీడియోలో అయితే మిమ్మల్ని కలుసుకుంటాను. అంటిల్ దెన్ బై బై ఫ్రెండ్స్. ఈ వీడియో చూసినట్టయితే ఈ వీడియోకి అయితే లైక్ ఇచ్చి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. Bye! Bye!